రాహు సంచారం. ఈ రాశుల వారికి మంచి రోజులు వచ్చినట్టే. జీవితం విలాసంగా గడుపుతారు. జ్యోతిషశాస్త్రంలో రాహువును పాపగ్రహంగా పరిగణిస్తారు. జాతకంలో రాహువు స్థానం బాగుంటే ప్రతి రంగంలో అపారమైన విజయాన్ని పొందుతారని నమ్ముతారు. సంపదలో పెరుగుదల ఉంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. అదే సమయంలో రాహువు బలహీనంగా ఉన్నప్పుడు ఒక వ్యక్తి జీవితం సమస్యలతో చుట్టుముడుతుంది. అంతుచిక్కని గ్రహం రాహువు ఒక రాశి నుండి మరొక రాశికి వెళ్ళడానికి 18 నెలలు పడుతుంది. రాహువు అక్టోబర్ 30, 2023 నుండి మీన రాశిలో సంచరిస్తున్నాడు. మే 18, 2025 సాయంత్రం 4:30 ఈ రాశిలో ఉంటాడు. దృక్ పంచాంగ్ ప్రకారం రాహువు 2024 సంవత్సరంలో తన రాశిని మార్చడు. కానీ జూలై 8న రాహువు ఉత్తర భాద్రపద నక్షత్రంలో ప్రవేశించాడు. తిరోగమన దశలో సంచరిస్తున్న రాహువు 2 దశలు పూర్తి చేసి ఇప్పుడు 3వ దశలో అడుగు పెట్టబోతున్నాడు. ఇప్పుడు ఆగస్టు 16, 2024 ఉదయం 9:36 ఉత్తర భాద్రపద నక్షత్రం 3వ దశలోకి ప్రవేశిస్తాడు. డిసెంబర్ 2 వరకు రాహువు ఇదే నక్షత్రంలో సంచరిస్తాడు. ఉత్తర భాద్రపద నక్షత్రానికి అధిపతి శని. అందువల్ల ఈ 2 గ్రహాల శుభ ప్రభావం కొన్ని రాశుల మీద పుష్కలంగా ఉంటుంది. రాహువు సంచారం వల్ల ఏ రాశుల వారికి మేలు జరుగుతుందో తెలుసుకుందాం. మిథున రాశి. శని నక్షత్రంలో రాహువు స్థానం మారిన వెంటనే మిథున రాశి వారికి అదృష్టం చేకూరుతుంది. ఈ కాలంలో మీరు మీ జీవితంలో చాలా పెద్ద మార్పులను చూస్తారు. ఉద్యోగ, వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. కొత్త ఆదాయ వనరుల ద్వారా ఆర్థిక లాభాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు లభించవచ్చు. కుటుంబ జీవితంలో ఆనందం, శాంతి ఉంటుంది. మీరు కుటుంబ సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. సింహరాశి. రాహువు నక్షత్ర మార్పు సింహరాశి వారికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ కాలంలో మీ పనులన్నీ విజయవంతమవుతాయి. అదృష్టం మీకు పూర్తిగా మద్దతు ఇస్తుంది. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంటుంది. వ్యాపారంలో విస్తరణ ఉంటుంది. కుటుంబంతో కలిసి ధార్మిక ప్రదేశానికి వెళ్లే అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మికంగా మిగిలిపోతారు. మీరు మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. ఉద్యోగ, వ్యాపారాలలో పురోభివృద్ధికి అనేక బంగారు అవకాశాలు ఉంటాయి. సంపదలో పెరుగుదల ఉంటుంది. తులారాశి. రాహువు సంచారంతో తులారాశి వారికి శుభకాలం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో మీరు మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త అవకాశాలను పొందుతారు. కెరీర్లో చాలా పురోగతి సాధిస్తారు. వ్యాపారంలో పెరుగుదల ఉంటుంది. విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. మనసు ఆనందంగా ఉంటుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. మీరు అప్పుల నుండి విముక్తి పొందుతారు. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. ఈ కాలంలో మీకు ఆర్థిక సమస్యలు ఉండవు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.